ఏ డే ఇన్ ఫార్మ్ హౌస్. హైరమ్మ ఫస్ట్ బర్త్డే విత్ ఫ్యామిలీ ఫార్మ్ హౌస్ లో సెలబ్రేట్ చేసుకున్నా అని చెప్పి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. బర్త్డే సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. బర్త్డే సెలబ్రేషన్ వీడియో చూడని వాళ్ళు లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను, ఒక్కసారి వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. సో ఇంకా బర్త్డే రోజు సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయి డిన్నర్ చేసేసి స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేసిన తర్వాత పడుకునేసరికి 1 అయ్యింది. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము 8 o'clock అట్లా లేచినాము. అందరం ఇట్లా బయట ఎండలో కూర్చొని వేప పుల్లతో బ్రష్ చేసుకున్నాం అనమాట. ఇంకా మా ఆయన వచ్చేసి ఫిష్ తీసుకురావడానికి బయటికి వెళ్ళిండు. ఫామ్ హౌస్ ఎలా ఉందో ఒక టూర్ చేసేద్దాం, నాతో పాటు వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎంత క్లీన్ అయితే ఉండేనో ఇప్పుడు అంత చెత్త చెత్త చేసేసామన్నమాట. సైడ్స్కి ఆ బట్టలు అవన్నీ ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే నైట్ స్విమ్మింగ్ చేసి మొత్తం బట్టలు తడిచిపోతాయి కదా, అవన్నీ అట్లా ఆరేసామన్నమాట మేము. ఇక్కడ మా సిస్టర్కి, మా మమ్మీకి, డాడీకి హాయ్ చెప్పండి. మా డాడీకి హాయ్ చెప్పమని చెప్తే ఎట్లా నవ్వుతున్నాడో చూడండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఇట్లా పిక్నిక్కి వెళ్తే చాలా బాగుంటుంది కదా. మా హైరమ్మ ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటుంది అనమాట. సో ఇంకా పిల్లల్ని మనం ఆపలేము. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇట్లా ఒక పెద్ద గార్డెన్ ఉంది. గార్డెన్కి ముందు ఇట్లా స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. మా పిల్లలు అయితే 24 గంటలు స్విమ్మింగ్ పూల్లోనే ఉన్నారు. ఉన్న 12 to 18 hours వరకు ఉన్నామేమో. అంతసేపు వాళ్ళు నైట్ మాత్రమే పడుకున్నారు, మిగతా అంతా స్విమ్మింగ్ పూల్లోనే, అందులోనే పడుకుంటున్నారు కూడా. ఆ ట్యూబ్ పెట్టుకొని ఇట్లా పడుకుంటున్నట్టు పోజ్ ఇస్తున్నారు. అంతా యూట్యూబ్ మహిమ. యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు కూడా వీడియోస్ షార్ట్స్ చూస్తారు కదా. సో అట్లా అనమాట. మేము తీసుకున్న ఫామ్ హౌస్ అయితే చాలా బాగుంది. అంటే మొత్తం గ్రీనరీగా ఉందన్నమాట. చాలా ప్లెజెంట్గా మంచిగా అనిపించింది. చూసారు కదా, చూడండి మొత్తం గ్రీనరీ, అన్ని కొబ్బరి చెట్లు కానీ లైక్ చాలా ఫ్రూట్స్ చెట్లు కూడా ఉన్నాయి. చాలా బాగుంది. ఇంకా నేను వీడియో చేస్తుంటే మా ఆయన నా వెనక నుంచి వచ్చి బెలూన్స్ పెడుతున్నాడు నా నెత్తి మీద. ఇంకా మా హైరమ్మని కూడా కొంచెం వాటర్లో ఆడిపిస్తాము, అట్లనే పిల్లలకు బెలూన్స్ ఇద్దాం అన్నట్టు బెలూన్స్ తీసుకొని వచ్చాడు. ఇది బయట అనమాట. సో చాలా పెద్దగా ఉంది. పెద్ద ఫంక్షన్స్ చేసుకున్నా కూడా చాలా మంచిగా ప్లేస్ సరిపోతుంది. మేముండే ఏరియాలో చాలా ఫామ్ హౌసెసే ఉంటాయన్నమాట. సో మా హైరమ్మ బర్త్డే వీకెండ్ వచ్చింది కాబట్టి అన్ని ఫామ్ హౌసెస్ బుక్ అయిపోయినాయి. లాస్ట్లో మాకు ఇది దొరికింది. కాకపోతే ఇది కూడా చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇంకా మార్నింగే అందరం బ్రష్ చేసేసుకొని టీ తాగేసాము. టీ తాగిన తర్వాత ఇంకా లోపల చూపిస్తాను పదండి. ఇంకా లోపల అయితే రూమ్స్ సేమ్ అసలు మన ఇంట్లో ఉన్న ఫీలింగే వచ్చిందనమాట. రూమ్స్ అన్నీ పెద్ద పెద్దగా విశాలంగా మంచిగా ఉందన్నమాట. కిచెన్ సెటప్ అన్నీ ఉంటాయి దీంట్లో, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ అన్నీ ఉంటాయి. టీవీ కూడా ఉంది. అండ్ మనము ఫంక్షన్స్ చేసుకుంటాం, పార్టీస్ చేసుకుంటాం కదా, సో కుకింగ్ కూడా చేస్తాం కాబట్టి మన ఇంటి దగ్గర నుంచి మనము పెద్ద పెద్ద గిన్నెలు కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు. అక్కడే గిన్నెలు అవన్నీ కూడా ఉంటాయి. సో మనం గ్యాస్ సిలిండర్ ఒక్కటి తెచ్చుకొని ఇంకా వంటకు కావాల్సిన సామాన్లు తెచ్చుకొని వండేసుకుంటే అయిపోతుంది. అక్కడ కుక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, కానీ ఇక తక్కువ మంది కాబట్టి మేమే కుక్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ మా అత్తయ్య ఫిష్ కర్రీ ఎలా చేయాలో చెప్తుంది. అంటే మా అత్తయ్య చేతి వంట చాలా బాగుంటుంది. సో తను చెప్తుంటే మా అక్క చేస్తుంది అనమాట. పిల్లలు చిన్న చిన్నగా ఉన్నారు. అండ్ నాకు పెళ్ళికి ముందు అసలు ఒక్క వంట కూడా అసలు ఏది రాకపోతుండే. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ నేను నేర్చుకున్నాను. నాకు మా హస్బెండ్కి, మా అత్తయ్యకి ఇంట్లో మట్టుకు చేసేంత నాకు వచ్చు. బట్ చుట్టాలన్నప్పుడు చాలామంది వస్తారు కదా, ఎక్కువ క్వాంటిటీలో వండడం నాకు అంత పర్ఫెక్ట్గా రాదనమాట. సో ఇట్లా పండుగలు చేసినా, ఏదైనా పార్టీస్ చేసినా నేను వంటలు చేయలేను, ఎందుకంటే అంతమందికి టేస్ట్ బాగా రాదు, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అన్న దాంతో నేను ధైర్యం చేయలేను అనమాట. ఇంకా డిసైడ్ అయిపోయినా ఇప్పటి నుండి ఏదైనా ఫంక్షన్స్ చేసినా, ఏదైనా పండుగలు చేసినా చేస్తే నేనైనా చేసుకుంటా, లేదంటే వంట వాళ్ళనన్నా పెట్టుకుంటాను, కానీ ఎవరిని చేయమని చెప్పి ఇబ్బంది పెట్టాను. ఎందుకంటే మనకి వచ్చి కూడా చెయ్యనప్పుడు అది మన తప్పు అవుతుంది. ఇది అర్థం చేసుకొని మా అత్తయ్య నాకు హెల్ప్ చేస్తుంది. బట్ అది చూసి అర్థం చేసుకోకుండా ఏడ్చే వాళ్ళు ఉంటారు కదా, సో అట్లాంటి వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టేసేయాలని చెప్పి ఇట్లా డిసైడ్ అయిపోయినా నేను. ఇంకోసారి ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, నాది నేనే వండుకోవాలి, లేదు అంటే వంట వాళ్ళని పెట్టుకోవాలి అని. మన కేరింగ్, మన బిహేవియర్ని బట్టే అవతల వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. సో నేను మా అత్తయ్యని కేర్ చేస్తాను, మా అత్తయ్యని నేను మంచిగా చూసుకుంటాను కాబట్టి మా అత్తయ్య నన్ను అర్థం చేసుకొని నా కోసం హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకా మా ఆయన ఫిషెస్ అన్ని నీట్గా వాష్ చేసి పక్కకు పెడుతున్నాడు అనమాట. అంటే ఫిష్ ఫ్రై కోసం సపరేట్, కర్రీ కోసం సపరేట్ తీస్తున్నారు. ఆయన అయితే చాలా సపోర్టివ్, నాకు చాలా సపోర్ట్ చేస్తారు. నేను ఏ వర్క్ చేసినా దాంట్లో ప్రతి పనిలో హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇది చెయ్యను, అది చెయ్యను అన్నట్టు ఉండడు అసలు. ఇంకా మా ఆయనకు అసలు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేవు, లైక్ డ్రింకింగ్, స్మోకింగ్, ఎక్కువగా ఫ్రెండ్స్తో తిరగడము, అసలు అట్లాంటివి ఏవి ఉండదు. ఫస్ట్ ఫ్యామిలీకే ఇంపార్టెన్స్ ఇస్తారు. తల్లిని ప్రేమించే వాళ్ళు వచ్చిన వైఫ్ని కూడా ప్రేమిస్తారు అని చెప్పి అంటారు కదా. సో నాకైతే ఇది మా హస్బెండ్ని చూసిన తర్వాతే నమ్మాలి అనిపించింది. మా అత్తయ్యకి ఎంతైతే లవ్ అండ్ రెస్పెక్ట్ ఇస్తారో సేమ్ నాకు కూడా అంతే లవ్ అండ్ రెస్పెక్ట్ ఇస్తారు. ఆటల్లో పడి అన్ని మాట్లాడేస్తున్నాను. మా హైరమ్మ అల్లరైతే మామూలుగా ఉండదు అసలు. మా టోను కంటే
ఎక్కువ నాటీ గర్ల్ అనమాట తిను. రండి, ఇక్కడ మా అత్తయ్య మా అక్క వంట చేస్తుంటే మా ఆయన కూడా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి. ఇంకా మా ఆయనకి ఫేవరెట్ కూడా ఫిష్ కర్రీ అనమాట. సో చికెన్ ఫిష్ మాత్రం తింటారు, మటన్ తినరు. ఇంతకుముందు చెప్పినట్టు మా అత్తయ్య చేతి వంట నిజంగా చాలా బాగుంటుంది. ఎక్కువగా ఏది యాడ్ చెయ్యదు, ఫాస్ట్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. కొంతమంది చేతి అట్లా ఉంటుంది కదా. అండ్ ఇక్కడ మా ఆయన మా హైరమ్మని కొంచెం ఇట్లా వాటర్లో ఆడిపిస్తున్నాడు. డేస్ అయితే చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి. మొన్ననే మా హైరమ్మ 21 days ఫంక్షన్ చేశాము అండ్ అప్పుడే ఫస్ట్ బర్త్డే కూడా వచ్చేసింది. ఓ ఇంకా మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా అందరం కలిసి కూర్చొని తింటున్నాం అనమాట. ఫామ్ హౌస్ నుండి మా చెక్అవుట్ టైం వచ్చేసి 10 o'clock. ఇంకా మాకు ఒక 1 hour లేట్ అయింది. 11 o'clockకి చెక్అవుట్ చేసేసాం మేము. లేట్ టైం వరకు కూడా మా పిల్లలు ఇంకా స్విమ్మింగ్ పూల్లో ఆడుతూనే ఉన్నారు అనమాట. వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అంటిల్ దెన్ బాయ్.